రూల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయండి? ఇప్పుడు మనకి ఏ మూవీ అయినా ఉంటే సెన్సార్ వాళ్ళిస్తారు. ఇది అడల్టరీయా లేకపోతే చిన్న పిల్లలతో చూడొచ్చా అని. అలానే ఇప్పుడు ఈ ఓటీటీలో వచ్చే షోస్‌కి ఇలాంటివి ఉంటాయా? ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి షోస్‌ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇలాంటి షోస్‌ని పబ్లిక్ ఫస్ట్ ఓపెన్ చేసి చూసినాకనే అది వల్గారిటీ అని తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్. అంతలోపుడే వాళ్ళకి రావాల్సిన వ్యూవర్స్ వచ్చేస్తుంది. వాళ్ళకి సబ్‌స్క్రైబర్స్ కొంతమంది 100లో ఒక 50 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ వెళ్ళిపోతారు. అంటే మనీ. ఓన్లీ దీంట్లో నేర్చుకోవాల్సింది ఏం లేదండి. పబ్లిక్ వచ్చేది ఏం లేదు. ఎవరైతే షో కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మనీ వస్తుంది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కొత్తగా సుప్రీం కోర్ట్‌లో జస్ట్ ఐ థింక్ లాస్ట్ వీక్ వన్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ ఓటీటీ మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలని చెప్పి సుప్రీం కోర్ట్‌లో ఫైల్ చేయడం జరిగింది. త్రూ అడ్వకేట్స్ ద్వారానే ఫైల్ చేయడం జరిగింది. కానీ ఎంతవరకు మనకు టెక్నికల్‌గా దీన్ని ఆపగలుగుతాం టెక్నికల్‌గా. ఎందుకంటే ఒక్కసారి మనకి సెల్‌లోకి కానీ ఉ సోషల్ మీడియాలోకొచ్చినాక దీన్ని స్టాప్ జేయడం అనేది టెక్నాలజీగా అంత వర్కౌట్ కాదు. కాదు. కాబట్టి దీన్ని ముందు స్టార్టింగ్‌లోనే మనం దీన్ని తుంచేయాలి. ఎప్పుడైతే ఎవరైతే ఇట్లాంటి షోస్ చేస్తున్నారో వీళ్ళకి నాన్ బెయిలబుల్ కిందకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇట్స్ బెయిలబుల్ కిందకి తీసుకొని వెళ్ళిపోయేసి సెక్షన్స్ ఉన్నాయి. నార్మల్ ఇప్పుడు చిన్న పిల్లలది చేస్తే 76 కింద, 76 కింద, సెక్షన్ ఐటీ యాక్ట్ కింద చేయడం జరుగుతుంది. కానీ దీంట్లో ఉన్నదేంటంటే మహా అంటే ఫైన్ ఆర్ 7 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ ఆర్ 5 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్. నాట్ మోర్ దెన్ దట్. దీంట్లో గూడా ఏందంటే వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకొచ్చినాక అగైన్ దే విల్ హాబిచ్యుయేట్. పెద్ద ఒక్కసారి పరువు పోయినాక మళ్ళీ నెక్స్ట్ టైమ్ పరువు పోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకేంటంటే ఏముంది ఇప్పుడు ఇంకోటేందంటే వీళ్ళు లేడీస్‌ని పట్టుకొని హీరోతోటి నువ్వెలా జేస్తావు అని అంటారు. హీరోస్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళు గూడా విచ్చలవిడిగా జేయరు. ఇప్పుడు నార్మల్ మూవీస్ చేసేవాళ్ళు వాళ్ళని పట్టుకొని ఇట్లా చేయమంటే చేయరు. వీళ్ళకి నేర్పిస్తుందేందంటే, నువ్వు బయట హీరోస్‌తోటి జేస్తే ఎట్లుంటది మూవీస్‌లో అన్నట్టు షోలో ఏదో. దానికి దీనికి సంబంధమే లేదు. దానికి ఒక కరెక్ట్‌గా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కన్నా ముందు థియేటర్స్‌లో రిలీజ్ అయితాయి. థియేటర్స్‌లో 1 వీక్ అయిన తర్వాతనే దీంట్లో ఓటీటీలోకి తీసుకోవాలి. దానికి ముందే సెన్సార్ అయ్యి వస్తాయన్నమాట. ఈ లేడీస్ అనేవాళ్ళు వాంటెడ్‌లీ క్లోత్స్ ఏసుకొని కూర్చునే టైపు గూడా ఈవెన్ జెంట్స్ పట్టుకొని ఏదైనా చేసేటట్టున్నారంటే ఇట్స్ నథింగ్ బట్ ప్రాస్టిట్యూషన్ ఏదైతే ఉందో ఓపెన్‌గా పబ్లిక్‌లోకి తీసుకొస్తున్నాను. ప్రాస్టిట్యూటర్స్‌ని అనట్లే. ప్రాస్టిట్యూషన్ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ దానికంటూ ఒక సెపరేట్ ఉంది కాబట్టి దాన్ని పబ్లిక్‌లోకి తీసుకొచ్చినంక రేపొద్దున అమెరికాలో మనకు తెలుసు రోడ్డు మీదనే కిస్సులు పెట్టుకుంటారు, హగ్గులు చేసుకుంటారు. మేబీ వాళ్ళ కల్చర్‌కి తగ్గట్టు. కానీ మన ఇండియాలో నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అంతా ఒక దగ్గరనే ఉన్నాం మనం. ఏదైనా గాని మనమంతా గూడా ఒక ఇండియన్స్ అంటేనే ఒక రెస్పెక్ట్ తోటి ఉన్నవాళ్ళం. ఇక్కడ రిలిజియన్ చూసుకుంటే ఇంకా నేనింకా ఈయనని అనకూడదు. రిలిజియన్ వైస్‌గా. మన ఇండియన్స్‌కి ఉన్న కల్చర్ బయట రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి వేరే కంట్రీస్ నుంచి. ఓన్లీ మన ఒక డ్రెస్సింగ్ గాని, మన బిహేవియర్ గాని, మన ఒక అంటే రిసీవింగ్ పద్ధతి గాని, ఒక మహిళ ఎట్లా ఉంటారు అనేది అన్ని కమ్యూనిటీస్‌లో అండి. ఈవెన్ హిందూస్ కానియండి, ముస్లిమ్స్ కానియండి, క్రిస్టియానిటీ వాళ్ళకంటూ ఒక పద్ధతుంది. ఇట్లాంటి వర్స్ట్ ఎదవల కొడుకులు అంటే ఇట్లాంటి వీడిని ఏమని తిట్టాలి? ఇప్పుడు సోషల్ మీడియా ముందు నేను వల్గర్ లాంగ్వేజ్, అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ తిట్టకూడదు. కానీ అయినా చెప్తున్నాను వీడిని చెప్పేసుకొని కొట్టినా తక్కువనే. నేనంటే నా చెప్పుకు గూడా వాల్యూ పోతది. అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. చెప్పుకు గూడా వాల్యూ పోతదంటే చెప్పు కన్నా వీడు ఇంకా దారుణమైన మనిషి. ఏమంటే మహిళలతోటి అక్కడ ఒక్కొక్కరు అసలు ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఎప్పుడు ఎంకరేజ్ అయితాయండి? లేడీస్ ఒప్పుకుంటే ఎంకరేజ్ అయితాయి. వన్స్ లేడీస్ ఒప్పుకోకపోతే ఎవడు చేస్తాడు? అంటే ఇప్పుడు అందులో పార్టిసిపేట్ చేస్తున్న లేడీస్ గూడా కేవలం వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం, మనీ కోసమే ఇలాంటివన్నీ చేస్తున్నారనుకోవచ్చా? బోత్. ఫేమస్ యాస్ వెల్ యాస్ మనీ. ఈ 2 కాకుండా అయితే షోకెళ్లరు గదా! అంటున్నా ఏంటంటే ఒకటి షో కావాలి, నేను ఫేమస్ కావాలి అంటే ఇంకా ఎన్నో విధాలున్నాయండి. చూస్తే కొంతమంది అందంగా లేని హీరోయిన్స్ గూడా, ఇంకా వాళ్ళ పేర్లు చెప్పొద్దు గానీ, వాళ్ళకసలు ఫేస్ బాగుండకున్నా వాళ్ళు ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్స్ అయ్యారు. ఎంతో అందంగా ఉన్న వాళ్ళు గూడా హీరోయిన్స్ కాలేకపోయారు. ఇంకోటి కొంతమంది డాన్స్ రాకున్నా మంచి మంచి ఫేమస్ ఇదయ్యారు. అంటే నీ దగ్గర ఒక స్కిల్ అనేది ఉందనుకోండి. స్కిల్ మంచి ఒక
ఆహ్, చేయడానికి నీ దగ్గర ఒక స్కిల్డ్ మంచి యాక్టివ్ లాగా ఉన్నామనుకోండి. యాక్టర్స్‌కి గావాల్సింది ఏంటండి? మంచి ఒక ఫేస్‌లో ఉన్న భావాలు ఎదుటి మనిషికి అర్థం గావాలి. ఇప్పుడు లవ్ చేస్తున్నావా? లేకపోతే ఏడుస్తున్నావా? లేకపోతే నీకు ఆ మూమెంట్ ఫైట్ చేస్తున్నావా? అంటే ఫేస్‌లో ఉన్న రీడింగ్ బట్టే మనకు తెలుసు. కానీ నువ్వు బట్టలిప్పినవా? లేకపోతే నువ్వు వాడితోటి ఎట్లున్నావని. ఇదివరకు చూస్తే ఇంకా సెక్స్ అనే వర్డ్ మాట్లాడడానికి గూడా ఆ వర్డ్ మాట్లాడడానికి గూడా మనము అమ్మ ఈ వర్డ్ మాట్లాడదు. కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది ఇప్పుడు. దాంట్లో ఏముంది ఎడ్యుకేషన్ పరంగా అందరికి తెలవాలని చెప్పి. ఇట్లాంటివి చూసినంక రేపులెందుకు జరగవండి? రేప్స్ ఎందుకు జరగవు? డెఫినెట్‌గా అయితాయి. ఇట్లాంటివి చేసినప్పుడు. ఒక 2 మినిట్స్ చూడగానే 100% మైండ్ అనేది ఎట్లుంటదంటే, ఇంకా చూడాలి అనేది పోతుంది. మనము ఏమి ఋషులం గాదు. ఋషులం గాదు. మనం ఇట్లుండాలి అంటే ఇంకా మేము అట్లనే సేజ్‌లాగా ఉండేసి, మేము పద్ధతిగా ఉండాలి అనుకునేటట్టు కాదు ఇప్పుడున్న జనరేషన్. ఉన్నవాళ్ళేంటంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం. డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యున్నారు. లేడీస్ గూడా డ్రగ్స్‌కి ఎంత అడిక్ట్ అయిండ్రో మనం ఎంతమందిని చూస్తున్నామో చూస్తున్నాం. ఇట్లాంటి వీడియోస్ గూడా వచ్చి డ్రగ్స్ దీనికి తోడైనప్పుడు పబ్లిక్‌లోకి వీళ్ళు బయటకొచ్చినప్పుడు ఎంత ఘోరమైన ప్రమాదాలు మనం చూడబోతున్నాం రాను రాను. ఇది ఆపాలి అంటే ప్రభుత్వం చేతిలో ఉంది. 100% ప్రభుత్వం చేతిలో ఉంది. ఇమ్మీడియేట్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని మీద యాక్షన్ తీసుకొని ఎందుకంటే ఇప్పుడు సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. స్టేట్ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. స్టేట్‌లో ఉండాల్సిన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఎవరున్నారో దీని మీద కూర్చొని డిస్కస్ చేసి కమ్యూనిటీకి ఉన్న గైడ్‌లైన్స్ ఏంటి? బైలాస్ ఏంటి? అనే దాని మీద చూసి ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ తీసుకోకపోతే ఇవాళ నాకేం సంబంధం అనుకోవచ్చు. రేపొద్దున నీ ఇంటికే వస్తది ఇట్లాంటి సమస్య. సో, మ్యామ్ అంటే ఇప్పుడు జనరల్‌గా